ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని ఇలా కుక్కర్‌లో వేసుకోవాలి. అలాగే కందిపప్పు, నానబెట్టిన కొంచెం పెసరపప్పు వేసుకోవాలి. తరిగిన ఆనియన్స్ వేసుకొని, అలాగే ఒక 2 టమాటా లేదా 1 గ్రీన్ బీన్స్ కట్ చేసుకున్నవి, అలాగే బ్రింజాల్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ కూడా తగినన్ని వేసుకోవచ్చు. డ్రమ్ స్టిక్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కొన్ని మెంతులు, జీలకర్ర, అలాగే ఉప్పు వేసి సాంబార్ పౌడర్ మన ఇంటిలో తయారు చేసుకుంది కానీ కొనుక్కున్నది, కొంచెం పసుపు, కారం, అలాగే వాటర్ తగినన్ని వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే చీదేస్తుంది, చూసుకుని వాటర్ వేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి విజిల్స్ రానివ్వాలి. ఒక 4 విజిల్స్ అయితే సరిపోతుంది. మీరు పెట్టుకున్న క్వాంటిటీని బట్టి కుక్కర్ విజిల్స్ అనేవి పెట్టుకోండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం అయితే కొంచెం వేసుకోవాలి. మరీ పులుపు కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మన రైస్కి మనం వేసిన సాంబార్ ఇవన్నీ కూడా బాగా పట్టాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, మినపప్పు, వీలైతే మెంతులు కూడా వేసుకోవచ్చు. క్యాష్యూస్ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ. ఇంగువ, కర్రీ లీవ్స్, మిర్చి పౌడర్, మంచి కలర్ వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఈ మిక్స్చర్లో ఈ తాలింపుని వేసుకోవాలి. అలాగే నెయ్యి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇలా బాగా కలిపిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. పిల్లలకు కూడా ఎంతో నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.